వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందడానికి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో ఫ్రీడమ్ లేక ఎక్కడికక్కడ చేతులు కాళ్ళు కట్టేసి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ ఎమ్మెల్యే ఏం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మా దగ్గర ఓడిపోయిన ఇన్ఛార్జీలకు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు. సో వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు, కానీ మేము ఎవరిని పిలుస్తలేం రమ్మని చెప్పి. మేము గేట్లు తెరిచినామంటేనే మేము ఎప్పటి నుంచో గేట్ కాడ నిలబడ్డారు. పెద్ద ఎత్తున ప్రలోభ పెడుతున్నాడు అని చెప్పేసి నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్తే దాసోజు శ్రావణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి విమర్శలు చేశారు. అమ్మ దాసోజీ శ్రావణ్ వాడిని నిలకడలేదు, వాడు గోడ మీద పిల్లబ్బా. దాసోజీ శ్రావణ్ లాంటి వాడు కూడా గౌరవనీయులు దానం నాగేందర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా దాసోజీ శ్రావణ్కి? దాసోజీ శ్రావణ్ నిన్న ఒక కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచిందా? ఒక నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకున్నా? కేసీఆర్ కాళ్ళు బూట్లు నాకేమైనా కాళ్ళు ఎత్తి దానం నాగేందర్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి చేసాడు, గ్రేటర్ హైదరాబాద్కి ప్రెసిడెంట్ సిటీకి. దానం నాగేందర్ గారికి కాలు గోటికి ఉన్న ఎక్స్పీరియన్సు దాసోజీ శ్రావణ్ మొత్తం బాడీకి ఉండదా? దానం నాగేందర్ కాలు గోటికి సరిపోదు దాసోజీ శ్రావణ్ అనే వ్యక్తి. దాసోజీ శ్రావణ్ ఇవాళ ఏం పని ఉంది? ఏం లేదు. కాంగ్రెస్లో ఉండే నిలకడగా అందులో ఉంటే బాగుంటుండే, అందులో ఉండి అన్ని మగ్బరీలు చేసిండు. ఇక్కడ అక్కడెక్కడ చెప్తే రేవంత్ తను అంటే పోయి మళ్ళీ కేసీఆర్ కాలకడ పడ్డాడు. ఏదో ఎమ్మెల్సీ ఇస్తా బొమ్మెల్సీ ఇస్తా అని కేసీఆర్ ఏదో భ్రమ పెట్టి చెప్పిన మాటలు అవన్నీ. నేను ఒకటే చెప్తున్నా, అది దాసోజీ శ్రావణ్గా ఇంకెవడన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో చూసినాం అబ్బా, 2 టర్ములే, 2 పర్యాయాలే. టీడీపీ తీసుకొని తర్వాత కాంగ్రెస్ తీసుకొని తర్వాత టీఆర్ఎస్ తీసుకొని 100% ప్రజలు మార్పు కోరిరు. ప్రజలు మార్పు కోరినప్పుడు ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. ప్రజలకు మార్పు కావాలి. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు మీ వైపు ఉంటే వాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళ మీద అభిమానంతో గెలిపించినటువంటి వాళ్ళ వ్యక్తులను ఎందుకు గుంజుకుంటున్నారని. అరే నేనేం చెప్తున్నా మళ్ళీ గట్లనంటే మేమెందుకు గుంజుకుంటున్నాం భయ్? వాళ్ళంతా వాళ్ళు వస్తుర్రు. గేట్లు తెరిచినామంటే నువ్వు అర్థం చేసుకోవాలి. గేట్ కాడ వచ్చి డోర్ కొడుతున్నారు, అన్నా మేము వస్తాం అంత వద్దే నీ అమ్మ గద్ద ముక్కడు మస్తు మమ్మల్ని కాల్చుక తింటుండి పీల్చుక తింటుండి అన్నమో రామచంద్ర అని గోల పెట్టుకుంటారు మా ముఖ్యమంత్రి దగ్గర అందరూ వచ్చి. ఎందుకు? అందులో ఏమీ లేదు. అందులో గెలిచినా ఓడినా గెలిచినట్టే, అందులో ఉండి ఏం లేదు. ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త కూడా ఒక రైట్స్ ఉంటాయి, గట్స్ ఉంటాయి. ఏదైనా చేసుకోవచ్చు సొంతంగా, ఏదైనా పార్టీ గురించి మాట్లాడడం కానీ ఏదైనా కానీ. టీఆర్ఎస్ పార్టీలో అది ఉండదు, వాళ్ళు చెప్తేనే మాట్లాడాలా. టీఆర్ఎస్ పార్టీలో అహంకారానికి తెలంగాణ ప్రజలు వాళ్ళని పొందబెట్టారు రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉంటుందని చెప్పేసి జాయిన్ అయిన 6 నెలలకి మాట చెప్పుకోవచ్చు అన్నారు. 6 సంవత్సరాల పైచలకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా లేదు? ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నా బా, 18 సంవత్సరాలు బీఆర్ఎస్లో పార్టీలో పనిచేసినాము. 18 సంవత్సరాలు 2001లో సతీష్ రెడ్డి ఎంబడి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో జెండా మోసినాం మేము. ఇలా సతీష్ రెడ్డి లేడు, ఎవడో పనికి మాలోడు వచ్చాడు జెండా మోస్తాడు టీఆర్ఎస్ పార్టీది. మాలాగా ఉద్యమకారులు ఎంతోమంది కవితక్కెంబడి మేము మిలీనియం మార్చ్ అని కానీ ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఇలా కవితక్కెంబడి ఏం చేయలే కవితక్క మాలాంటి వాళ్ళకి. అందుకే మాలాంటి వాళ్ళు అసురు సోదరికి కవితక్కలు జైలు పాలవుతారు. బిడ్డ అయింది, తండ్రి అవుతాడు, కొడుకు కూడా అవుతాడు. ఎవరికి ఒక్క ఉద్యమకారునికి న్యాయం చేయలేదబ్బా వీళ్ళు. మాలాగా ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాలాంటి వాళ్ళం కరుడు కట్టిన కార్యకర్తలు, నిఖార్సైన తెలంగాణ వాదులం, నిఖార్సైన కార్యకర్తలము మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం. మాలాగా ప్రతి ఒక్కరు పనిచేసారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కాపాడుకోనికి నిన్నగాక మొన్న 37 చైర్మన్లు ఇచ్చిన అందరికీ కాంగ్రెస్ పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నెలకి ఇవ్వడం జరిగింది. కవిత గారు మా లాంటి ఉసిరి తగిలి అరెస్ట్ అయ్యారని చెప్పి 100%. లేవు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పి 100% అవుతారు. అయితే ఇవన్నీ బీజేపీ కుట్రపూరితంగా చేసింది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రలోభ పెట్టడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి అని చెప్పేసి అని బీఆర్ఎస్ నాయకులు నేనేం చెప్తున్నా, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇంకా చాలా మంది చెప్పుకొచ్చినటువంటి కేటీఆర్ హరీష్ రావుకి సిగ్గు శరం ఉంటే ఫస్ట్ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ చెల్లె వాళ్ళ మరదలు తప్పు చేసిందో లేదో వాళ్ళకు కూడా తెలిసిన విషయమే ఇది. బీజేపీ కూడా ఏం చేసింది? దొందే. బీజేపీ బీఆర్ఎస్ దొందే. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది? ఇక్కడ ఒక 4 సీట్లు 5 సీట్లు గెలవాలి, 10 సీట్లు గెలవాలనేది టార్గెట్ పెట్టుకుంది. కానీ 2 సీట్ల కన్నా ఎక్కువ గెలదు బీజేపీ. ఈడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 12 సీట్లు గెలవబోతుంది. ఎగ్జాంపుల్ కరీంనగర్ తీసుకోండి. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదే బండి సంజయ్ ఢీకొట్టేది కరీంనగర్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అసలు బీసీలకి ఎస్సీలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. రిజర్వ్డ్ కౌన్సిల్లో మాత్రమే ఎస్సీలకు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సీట్లు ఎక్కడ బీసీలకు అవకాశం ఉన్న చోట కూడా ఎట్లే ఓన్లీ నాడు వెలమల రాజ్యం, నేడు రెడ్ల రాజ్యం. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటుంది అని చెప్పేసి అని ఎట్లా అంటారా బా? ఇప్పుడు 10 ఏళ్ళు వెలమ ద్వారా అయినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ వెలమలకే ప్రాధాన్యత ఇచ్చాడు. రేవంత్ రెడ్డి అన్నీ కూడా నాడు అసెంబ్లీకి కూడా టికెట్లను రెడ్లకి ఇవ్వడం జరిగింది, నేడు పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవులలో కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి చెప్తున్నా.
నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది. రెడ్లకి వెలమలు 3-4%, 5% ఉంటుంది. రెడ్ల పర్సెంటేజ్ ఎంత చాలా పెద్ద. ఇప్పుడు అట్లా అంటే వైఎస్ఆర్ గారు ఎంత ఉంది? 7 to 8 బిట్వీన్ ఉంది ఓన్లీ. ఎక్కువనే ఉంటారు. వెలమాల కన్నా డబుల్ ఉంటారు. ఎవరు? కాంగ్రెస్. 4 ఉంటే 8 ఉన్నారు. నేను ఏమంటున్నా, డబుల్ ఉంటారు కాబట్టి ఇప్పుడు మొన్న 37 పదవులు ఇచ్చారు. ఏది నామినేటెడ్ చైర్మన్లు 37లో 15 రెడ్లకి ఇచ్చారు. బీసీలకు ఒక 7-8 ఇచ్చారు. మైనారిటీలకు 2-3 ఇచ్చారు. ఎస్సీకి ఇచ్చారు, ఎస్టీకి ఇచ్చారు. అందరికి కలిపి మంచిగానే ఇచ్చారు. అట్లేం లేదు. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారిది ఓన్లీ రెడ్ల పాలన అయితే లేదు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు మొన్న మా అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇవ్వలేదా బీసీకి? మహేష్ కుమార్ గౌడ్కి బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదా? ఇచ్చారు కదా. బీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన దాంట్లో 3 స్థానాలలో బీసీలకు అవకాశం ఇచ్చింది పార్లమెంట్కి పోటీ చేయడానికి. బీజేపీ వచ్చేసి 6 స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఎన్ని స్థానాలలో ఇచ్చిందంటే 100% ఇస్తుంది. కొంచెం వెయిట్ చేయాలా. ఒకటి గెలుపు గుర్రాలకి ఇస్తారు. ఇప్పుడు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలు కాదు. ఇప్పుడు మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంకి కావాల్సింది ఎంపీలు గెలవాలా. బీసీ అది రెడ్డి గెలుస్తాడా, ఓసీ గెలుస్తాడా, ఎస్సీ గెలిస్తే ఎస్టీ. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో సామ్యాల్ గారు ఇంట్లో కూర్చుని ఆయనకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడని చెప్పి పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు ఆయన జోలలో 51,000 మెజారిటీతో గెలిచొచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అది కాంగ్రెస్ పార్టీ గ్రేట్నెస్. సో గెలిచేటోళ్ళకి ఇస్తారా? ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీ చూడదు. రెడ్డి లైన్ అంటే ఎక్కువ గెలిచడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల టాగ్ ఉంటాయి. నేను ఏమంటున్నా, గెలిచేటోళ్ళని చూస్తారు వాళ్ళు. ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, ఎవరైనా కానీ ఎవరు గెలుస్తారు ఈ కాన్స్టిట్యూన్సీ, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎవరు గెలుస్తారు వాళ్ళకి టికెట్ ఇస్తారు. అది బీసీలకు ఇస్తేనే గెలుస్తారని ఉన్నాను. 100% బీసీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన విమర్శ ఏంటంటే బీసీలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి. ముఖ్యంగా ఎక్కువ సామాజిక వర్గం ఈ బీసీలను సబ్కులాలలో మున్నూరు కాపు, యాదవ సామాజిక వర్గం, ముదిరాజు, వీళ్ళని విస్మరించుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. నేను ఏం చెప్తా, టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఒక గౌడ్కే కదా వాళ్ళు మినిస్టర్ ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన, అంతకుముందు పద్మారావు గౌడ్కి మన సార్ ఇప్పుడు ఈయనకు పొన్నం ప్రభాకర్ గౌడ్కి ఇచ్చారు మినిస్ట్రీ. మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఎలక్షన్ కాగానే ఇమీడియట్ గా బీసీలకి ఇక్కడ న్యాయం జరగలేదా? ఒక యాదవ్లు ఎవరు గెలవలేదు కాబట్టి యాదవ్ రాజ్యసభకు పంపారు కదా. చిన్నోడైనా అనిల్ కుమార్ యాదవ్ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు చెప్పి అనిల్ కుమార్ యాదవ్ని రాజ్యసభకు పంపింది కదా. ఇక్కడ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగినట్టుంది? నేనగాక మొన్న ఇచ్చిన 37 మంది లిస్టులో చూడండి 8-9 మంది బీసీలకు ఇచ్చారు చైర్మన్లు, 37 మంది నామినేటెడ్ చైర్మన్. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆడలేక మధ్యలో ఓడిరు అన్నట్టు. ఇంకా పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించాల్సింది. మీరు అన్నటువంటి కరీంనగర్లో కానీ ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే బీసీలకు అవకాశం ఇచ్చారంట కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నా గెలుపు గుర్రాలు. హైదరాబాద్ రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కూడా బీసీ నాయకుడు ఎవరైనా గెలుస్తాడంటే 100% అది బీసీకి ఇస్తారు, లేక మైనారిటీ గెలుస్తాడంటే మైనారిటీకి ఇస్తారు, లేక ఎస్సీ గెలుస్తుంటే ఎస్సీకి ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. కరీంనగర్ కానీ, మెదకే కానీ, ఇంకేదైనా కానీ గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ డబ్బు ఉందా, డబ్బు లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అవి ఏమీ చూడరు. గెలుస్తున్నారా, గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తారు. అన్ని విధాల సర్వేలు జరుగుతాయి. ఈ కవిత అరెస్ట్ ఉదాంతం మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఈ ఉదాంతం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాగదీసా ఉన్నారు సీరియల్ లాగా, మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి అని అప్పుడు కవిత గారు చెప్పుకురావడం జరిగింది. అసలు నోటీస్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారని చెప్పి. ఎలక్షన్ల వరకే, పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక రిజల్ట్స్ వచ్చినాక వారం రోజులకి కవిత గారు బయటకు వస్తారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్, బీజేపీ ఆడే నాటకాలు. కానీ తెలంగాణలో ఏ నాటకాలు నడవవు. తెలంగాణలో బీజేపీని నమ్మే ప్రసక్తి లేదు. మోదీ గారు రోడ్ షోలు చేయని, పొరుగు దండాలు పెట్టని, గంటలు సభలు పెట్టని, బహిరంగ సభలు ఎంత స్పీచ్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు నాయకులు. ఏంది బీజేపీ కాంగ్రెస్ ఒకటంటా ఉన్నారు. అరే ఏం మాట్లాడుతున్నావు భయ్ నువ్వు? ఏమన్నా కరెక్ట్? బీజేపీ కాంగ్రెస్ ఎన్నడన్నా కలిస్తే నాయకులు అరే వాటి పనికి మాలలో పోయి నువ్వు పింక్ షర్ట్ వేసుకొని వాళ్ళకి సపోర్ట్లో మాట్లాడు. పనికి మాలలో లేకుండా ఏడనైనా నువ్వు రోడ్డు మీద అంటే రాజకీయం తెలిసిన రోడ్డు మీద పోయి ఒక 21 సంవత్సరాలు పై ఏజ్ ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా కలిస్తే ఆడుకో. భద్రశత్రులే వాళ్ళు ఎట్లా కలుస్తారు? సెంట్రల్ ఉంటే బీజేపీ ఉండాలి, లేకపోతే కాంగ్రెస్. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో 300 పైన సీట్లు సాధించబోతుంది. మోదీ గారికి అయిపోయింది పని. అందుకో మీ ఆడబోయి టీడీపీని మొన్నటికి జగన్కి చెప్పి చంద్రబాబు నాయుడు జైలు లేపించాడు. మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటు ఇప్పుడు మోదీ 15-20 సీట్లు జైన్ అయినా నీకు దండం పెడతారా అయ్యా అని చెప్పి పట్టుకుంటుడు. మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరు ఎట్లా అంటే ఒకరు బియ్యం సంచి, ఒకరు పిండి సంచి. ఆటే కథ ఎలా, చామల్ కథ ఎలా అంటారు వీళ్ళనిద్దరిని. వీళ్ళిద్దరు ఎంత డేంజర్ అంటే వీళ్ళు రేపు పొద్దున వీళ్ళైతే 2024లో ఢిల్లీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాక అటు ఇటు బీజేపీ వచ్చింది అనుకో, ఈ కొడుకులు డెమోక్రసీని ఖతం చేస్తారు. మీరు చూసుకోరు, ఈ కొడుకులు
డెమోక్రసీని ఖతం చేయాలని చెప్పి కొడుకుల ప్లాన్ లేదు ఎవరు ఈ గుజరాతీలు. ఉమ్. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రజలకు నేను మనవి చేసేది ఒకటే, దయచేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. తెలంగాణలో మ్యాక్సిమం 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రేపు పొద్దున బీజేపీ రాకుండా మన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అన్ని విధాల సపోర్టివ్గా ఉంటుంది. ఒకవేళ బీజేపీ వచ్చినా పార్లమెంట్లో గట్టి కొట్లాడడానికి